బీపీ ఉన్న పేషెంట్‌లకి సాధారణంగానే ఉప్పు చాలా తక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాం. చాలామంది దాన్ని పాటిస్తారు. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే పొరపాటు అయి ఉండొచ్చు. ఎక్కువ ఉప్పు ఉన్న ఫుడ్ తినేస్తుంటారు. మరి అప్పుడు మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఉప్పు తీసుకోవడం వలన అసలు శరీరంలో ఏమవుతుందో మనకు తెలియాలి. ఈ ఉప్పు తీసుకోవడం వలన ఉప్పులో ఉన్న సోడియం బాడీలోకి వెళ్ళి రక్తంలోకి ఎక్కువ నీటిని పెంచుతుంది. అలా బ్లడ్ వాల్యూమ్ పెరగడం వలన హార్ట్ మీద బర్డెన్ అవుతుంది. అందుకే బీపీ పేషెంట్‌లకి ఉప్పు తీసుకోవద్దని చెప్తూ ఉంటాం. మరి తెలియకుండా తీసుకున్నప్పుడు మీరేం చేయాలని అంటే పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. లైక్ బనానా గానీ, లేక కొబ్బరి బొండం గానీ. ఈ రెండిట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఈ పొటాషియం వలన బాడీలో ఉన్న సోడియం బ్యాలెన్స్ అయిపోయేసి రక్తంలోకి ఎక్కువ వాటర్ కలవకుండా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా కొన్ని న్యాచురల్ డయూరెటిక్స్ ఉన్నాయి. లైక్ బార్లీ వాటరు, వాటర్ మిలన్ అండ్ లెమన్ వాటరు, కొంచెం టీ, కాఫీ. ఇవి ఏం చేస్తాయంటే సాధారణంగానే బాడీలో ఉన్న అధిక శాతం సోడియం వాటర్‌ని పాస్ ద్వారా బయటికి పంపించేసి హార్ట్ మీద బర్డెన్ లేకుండా చూసుకుంటుంది. సో, మీరెప్పుడైనా తెలియకుండా ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే బ్లడ్ ప్రెషర్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. సో, ఇటువంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.